తెలంగాణ విద్యా వ్యవస్థ మీద విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అబద్ధాలు వల్లెవేశారు. బీఆర్ఎస్ హయాంలో విద్యా వ్యవస్థపై రివ్యూ చేయలేదని అమెరికాలో జరిగిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సదస్సులో ఆకునూరి మురళి నోరు జారారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అమెరికా విభాగం నేత నవీన్ జలగం కల్పించుకుని ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం కాదన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం ఎదుట ఆకునూరి మురళిపై విమర్శలు గుప్పించారు. మైనార్టీల గురించి ఏకే ఖాన్ చెప్పిన అంశాలను నవీన్ జలగం తెలిపారు. 2014కు ముందు మైనార్టీ స్కూల్స్ బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండేదని, బీఆర్ఎస్ హయాంలో 2000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. అందుకు కారణం ఆనాటి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఇటు బీఆర్ఎస్ హయాంలో 1000 గురుకులాలు నెలకొల్పారని తేల్చి చెప్పారు. విద్యా వ్యవస్థ నాశనం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కారణమని నవీన్ జలగం మండిపడ్డారు. కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. ఎడ్యుకేషన్ రివ్యూ జరగలేదని చెప్పారు. అది చాలా అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు ఆడితే అది నిజం కాకపోతే ఒకటి మాత్రం చెప్తాను. ఏకే ఖాన్ గారు మీకు కౌంటర్ ఇచ్చిండు. దాని నుంచి తెలంగాణ రావడానికి పూర్వం 2014లో మైనారిటీ స్కూల్స్ దానికి సంబంధించి బడ్జెట్ 200 కోట్ల రూపాయలు ఉండే. అది ఈ రోజు 2000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు దిగిపోయేసరికి దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఈ డిడ్. ఎన్ని రివ్యూ ఒక 1000 గురుకులాలు కట్టించిండు వితౌట్ ఎనీ రివ్యూ. 1000 గురుకులాలు కట్టించిండా? ఎడ్యుకేషన్ ఎంత చేస్తున్నాడు అంటే మీకు వ్యక్తిగతంగా కేసీఆర్ గారు నచ్చకపోవచ్చు. అయితే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కవిత గారు ప్యానల్ కూడా ఇంతమంది మాట్లాడారు. ఈ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి దేశాన్ని పరిపాలించిన 60 ఏళ్ళు పరిపాలించిన మీ పార్టీలే కదా, మీ కాంగ్రెస్ పార్టీనే కదా 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు మీరు చేసి ఉంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు మీరు?